గారిని ఫస్ట్ పేరు చూసిస్తే జయశంకర్ సార్ అన్నాడు నేను ఒక ప్రొఫెసర్ గా ఉన్నా కోదండరాము మానవ హక్కులు పౌర హక్కులను తిరుగుతున్నాడు కాబట్టి ఈయన కూడా తెలంగాణ అంటున్నాడు కాబట్టి తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం మీద పెట్టాడు కాబట్టి వీరిని పెడదామని జయశంకర్ సార్ చూపిస్తే అయినాడు ఆయన. అది శరత్ గారికి కూడా తెలుసు కళింగ భవన్ పేరు కూడా కన్సిడర్ కోదండరాముని చేస్తే అయినాడు. కోదండరాము ఏదో పెద్ద ఉద్యమకారుడు, ఉద్యమాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమాలు చేయకపోతే ఇట్లా కోదండరామ్ సార్ ఉద్యోగాలు చేయలేదంటే ఇట్లా టీజేసీ ఏమంటున్నా సార్? నేను మొదలుగా చెప్తున్నది కోదండరామ్ సార్ ని అపాయింటెడ్ బై ది జయశంకర్ సారు. అవును, అది మీరు గమనించాలి. అవును, అది గమనించాలంటున్నా నేను. అయితే కోదండరామరెడ్డి సార్ ఏం చేసినాడు? ఆయన మొత్తం జేఏసీ చైర్మన్ గా ఉండి జిల్లా జేఏసీ చైర్మన్ అందరిని కూడా వాళ్ళ కులపోలనే పెట్టినాడు. వాళ్ళ కులపోలనే పెట్టి బీసీలని ఎస్సీలని ఉద్యమంలో పెద్దగా పైకి రాకుండా చేసినటువంటి మహానుభావుడు సారు. అందరికి తెలిసినటువంటి విషయమే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా పాలన చేస్తే రెడ్లే చేయాలి, మేము తప్ప ఎవరు చేయడానికి లేదు. బీసీలు అంటే బిచ్చగాళ్ళు, ఎస్సీలు అంటే అడక తినే వాళ్ళు, భూమి మా దగ్గరనే ఉంది కాబట్టి మేమే ఉంటామని చెప్పి మీరు చేశారు. వాళ్ళు రెడ్లను చేస్తున్నారు, ఇక కామన్ లేండి. కానీ ఇక ఒక్క మాట చెప్తా వినండి. భరత్ గారు ఈ రోజు ఇచ్చిన అవార్డు ఒక రెడ్డి గారి యొక్క పేరుతోటి అవార్డు ఒక రెడ్డి గారు ఇంకో రెడ్డి గారికి ఇచ్చినట్టుగా మేము చూస్తా ఉన్నాం. అందులో మాకేం గొప్పతనం లేదు. మళ్ళా ఇస్తూ ఇద్దరు రెడ్డి గారుల గురించి పొగిడీడు. ఒకటి జైపాల్ రెడ్డి, రెండు కోదండరామ్ రెడ్డి. మొత్తం 5 రెడ్ల కార్యక్రమమే కానీ అది మిగతాది ఇక్కడ పనికొచ్చేది ఏం లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. రెండో మాట, సోదరుడు మన శివచరణ్ మన మిత్రుడు వినాల్సిన మాట ఏంటంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అలయన్స్ లో బ్రహ్మాండంగా నడుస్తుంది. నేనేం కాదనను, మీరు చేసుకుంటున్నారు సార్. ఇవాళ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిన వాళ్ళు కమ్యూనిస్టులు. ఎవరికి వ్యతిరేకంగా నడిపిన సార్? కాంగ్రెస్ కు భూస్వాములు, పెట్టుబడిదారులు, దొరలు, జమీందారులు, జాగీర్దారులు. నల్గొండ జిల్లాలో లేచిన సూర్యాపేటలో 4000 మంది అమరులు అయ్యారు. వీళ్ళందరూ కూడా ఈ కమ్యూనిస్టులు భూ పోరాటానికి వ్యతిరేకంగా ఎవరికో వ్యతిరేకంగా చేశారు సార్. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చేశారు. ఇవాళ ఏమైతున్నారు సార్? అదే కమ్యూనిస్టులు వచ్చి ఆఖరికి ఒక సీటు, ఎమ్మెల్యే సీటు కొరకు ఆయన కూనమనేని సాంబశివరావు చేతులు కట్టుకొని ఇదే కాంగ్రెస్ పార్టీ ముందు నిలబడరు. అంటే ఇది డెడ్ ఆఫ్ ఐడియాలజీ అంటున్నా నేను. డెడ్ ఆఫ్ ఐడియాలజీ, ఎండ్ ఆఫ్ ఐడియాలజీ. 2004 పొత్తు పెట్టుకున్నా, ఇప్పుడు పొత్తు పెట్టుకుంది కాదుగా. 2004 కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఏ ఊర్లకు పోయినా కూడా ఇవాళ అటు పక్కన కమ్యూనిస్టుల గోరీలు ఉంటాయి, ఇటు పక్కన కాంగ్రెస్ గోరీలు ఉంటాయి. ఇలా అమాయకులు బలైపోయారు. వీళ్ళిద్దరు ఇలా అధికారం కోసం అంటగావుతురా సార్? వీళ్ళిద్దరు కూర్చొని ప్రచారాలు చేసుకుని ఒకరికొకరు పోడుకుంటే ఇవాళ ఏం కావాలి సార్ సాధారణమైన జనము? అంటే కమ్యూనిస్టుల్ని చంపిన వాళ్ళు కాంగ్రెస్లు, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు. అయ్యాల మధ్యలో బలిపశువులు అయింది ఎవరు? ఇలా ఒక గ్రామంలోకి పోటీ, ఒక ఊర్లోకి పోయేటప్పుడు ఒక ఊరు ముందర ఇటు కమ్యూనిస్ట్ గోరీలు ఉంటాయి, ఇటు కాంగ్రెస్ గోరీలు ఉంటాయి. ఇవాళ ఆ బిడ్డలకు ఏం సమాధానం చెప్తారు? వారి భార్య పిల్లలకి ఏం సమాధానం చెప్తారు? కమ్యూనిస్టులు రెచ్చగొట్టింది ఎవరి కోసం? కాంగ్రెస్ వాళ్ళ దురగతాల కోసం కాదా? ఇవాళ కాంగ్రెస్ కి ఎట్లా వీళ్ళు మంచి అయ్యారు సార్? ఇవాళ సింగరేణిలో బొగ్గు కుంభకోణం జరిగిందంటే బండి సంజయ్ ఒక మాట మాట్లాడాడు, కిరణ్ కుమార్ మన కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు, ప్రేమేందర్ రెడ్డి అన్నేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ములాఖత్ అయిందంటాడు. ఇది ఎక్కడి న్యాయం అన్న? 1600 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము అన్యాయం అవుతుందంటే కిషన్ రెడ్డికి ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉన్నావు నువ్వు. హరీష్ రావు గారిని పట్టుకొని ఏమో సాక్ష్యాలు ఉన్నాయో, పేపర్లు ఉన్నాయో తీసుకొని నువ్వు ఢిల్లీకి పోయి సిబిఐకి పెడతావా, ప్రధానమంత్రి కాడికి పెడతావా? ఏం జరుగుతుంది, ఏం సంగతి అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇవాళ మర్చిపోవాలి. ఇప్పటిది మాత్రం తీసుకొస్తారు. హరీష్ రావు గారు ఎక్సైజ్ టెండర్లు ఇస్తే కరెక్ట్. సుజనీ సుజన్ రెడ్డికి మాత్రం ఇవ్వచ్చు మీరు. సుజనీ సుజన్ రెడ్డి కాళేశ్వరం టెండర్ ఇవ్వచ్చు, సింగరేణిలో మీరు ఇవ్వచ్చు. ఇది మాత్రం కరెక్ట్. పేరుతోటి అసలు దోస్తులు ఎక్కడ 4 టెండర్లు ఇస్తే 4 బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళకి వచ్చినాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవినీతి చేసి ఎవరు దోసుకున్నది? మూసీ సుందరీకరణ జరిగేటువంటి ఒక ఎజెండా 1,50,000 కోట్ల రూపాయలు మూసీ సుందరీకరణ అవుతుందంటే ఈ ప్రేమేందర్ రెడ్డి గాని, ఈ మన కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని ఎందుకు మాట్లాడరు? ఇదే కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిండు. అదే ఎండల లక్ష్మీనారాయణ చేసిండు. ఇవన్నీ శరత్ కుమార్ గారికి తెలియదా?
అంటే తెలంగాణ ద్రోహులు ఒక ఓటు మాట్లాడే దోగురాలు మాట్లాడాలి మీరు. ఎర్రవెల్లి డయాగ్రామ్ తీసుకొని కనసారి శ్రీనివాసరావు తీసుకొని సమితి తీసుకొని మంత్రులు ఇచ్చి మీరు మాట్లాడతారు. అయిపోయిందా ద్రోహులు గీవులు అన్నీ వదిలేసారు. ఇక పాటలు పెట్టి మీ పార్టీలో చాలా మంది ద్రోహులు ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితి ఇంద్రారెడ్డి, ఎర్రవెల్లి డయాగ్రామ్ 55 మంది జాయిన్ చేసుకుని మీరు మాట్లాడితే ద్రోహులు వదిలేసాయి. పాత పచ్చడంతా వద్దన్న అయిపోయింది. ఆ స్టోరీ అంతా ముగిసింది. వదిలేసి ఇప్పుడేం జరిగిందో మాట్లాడాలి. సింగరేళ్ళ అవినీతి ఎక్కడ? మీరే చేసిన అవినీతి, మీరే దోస్తున్నారు, మీరే అవినీతి పాల్పడరు. మీ హరీష్ రావే తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ పాల్పడ్డారు. కలకుల కలిగి చెప్తుంది. నేను చెప్పేది కాదు కదా. వలసవాదుల కంటే ఎక్కువ ద్రోహం చేసి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో మాట్లాడిండు తెలంగాణకు వ్యతిరేకంగా. మాట్లాడిండు. ఇంతకన్నా ఇంకేం కావాలండి? మీరు ఏం మాట్లాడిండు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు. మాట్లాడిందంటే ఎక్కువ మాట్లాడిండు. కేసీఆర్ పోయి రోజా ఇంటి దగ్గర చేపల పులుసు తిని దేశాలు లేవు, దేశీయులు లేవు అని మాట్లాడింది కాదా? అది ద్రోహం కాదా? అది ద్రోహం కాదా? అది ద్రోహం కాదా? ఎందుకు మాట్లాడుతున్నావు అనవసరంగా? ఏం మాట్లాడుతున్నావు? అర్థం పర్థం లేదు. మాట్లాడే పద్ధతి తెలియదు, ఏం లేదు. ఏది పడుతుంది గాలికి మాట్లాడు. కేసీఆర్ పోయి సైలెంట్ గా ఉండాలా? అడ్డం పడతావు. మళ్ళీ ఎప్పుడైనా నాకు మాట్లాడరాదు. నువ్వు కాసేపు ప్రేమేందర్ గారు నైతికత లేదు, నీకు అర్హత లేదు. తెలంగాణలో మతం పేరుతో మీరు రాజకీయాలు చేయలేరు. ప్రేమేందర్ గారు ఒక్క నిమిషం. తెలంగాణ గడ్డ వేరే రాజకీయాలు. దోచుకున్న వాళ్ళు మీరు, సింగరేణిలో అప్పుల పాలు చేసిన వాళ్ళు మీరు. సంవత్సరాలు అయింది. ఇవాళ ఊరు దాటలే మీరు. మేము ఏడి దాటుతాం. నువ్వు ఊరు రాడు. నీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? కమిటీ లేరు. అదే నాలుగు మొక్కలు. మీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? ఇంకో చూద్దాం కదా. ఇట్లే మీ పార్టీలో నీ కార్యకర్తలు ఆ మొక్కలు చూడలేక తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ అంటే తెలంగాణ ద్రోహం చేసినట్టు అర్థం ఉండాలి మాట్లాడడానికి. నిన్న మాట్లాడి మన నరేంద్ర మోడీ ఏం మాట్లాడి ఏం మాట్లాడిండు? అరే ఏం మాట్లాడిండు? 12 లక్షల కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వంలో అభివృద్ధి తెలంగాణ నాయకులని చెప్పిండా లేదా? భరత్ గారు కూడా ఉద్యమకారుడే. ఆయన కూడా ఢిల్లీలో ఉన్నాడు కదా, పోరాటాలు చేసిండు. అసలు ఇటువంటి మీతో డిబేట్ లో మాట్లాడడం వేస్ట్. ఇటువంటి ఒక లైన్ లేకుండా మాట్లాడేవాళ్ళు. ఒక్క నిమిషం శరత్ గారు. ఎస్, ఇంతకుముందు మీ కనెక్టివిటీ పోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక డిబేట్ వచ్చింది కాబట్టి జాతిపిత ఎవరు అన్న చర్చ ఇవాళ ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. జాతిపిత అని ఎట్లా ప్రచారం చేసుకుంటారని చెప్పి. అంటే నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు పెట్టుకున్నారనుకోండి, జాతిపితని ఇట్లా అవమానిస్తారా అన్న దాంతో ఈ చర్చ వచ్చింది. ఎవరు ఉద్యమకారులు, ఏంది ఉద్యమకారులకి ఎవరి సమయంలో. ఎస్, ఉద్యమకారులకి కొంత బీఆర్ఎస్ పుషప్ ఇచ్చిన మాట వాస్తవమే, ఉద్యమకారులను ఎలివేట్ చేసిన మాట వాస్తవమే, ఉద్యమకారులకు అన్యాయం చేసిన మాట కూడా వాస్తవమే. రెండూ జరిగాయి 10 సంవత్సరాల రిజైమ్లో. ఎస్పెషల్లీ సెకండ్ టర్మ్ లో అయితే చాలా అన్యాయం జరిగింది. బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అని చెప్పి రెండు విడదీవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా బట్ ఉద్యమ ఛాంపియన్ బీఆర్ఎస్ అయినా, ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఉద్యమంలో లేరు, మిగతా పార్టీల వాళ్ళు టీఆర్ఎస్ లో ఉంటేనే ఉద్యమం అని చెప్తున్న పరిస్థితి. ఒక్క నిమిషం భరత్ గారు. యా, ఈ జాతిపిత అనే వాదాన్ని తీసుకువచ్చింది కేవలం కేసీఆర్ మీద మన్నుపోయడానికి తప్ప ఈ తెలంగాణ ప్రజలు జాతిపితని ఈనాడు నిర్ణయించట్లేదు. రేవంత్ రెడ్డికి ఆ అర్హత లేదు. ఫస్ట్ పాయింట్ ఫండమెంటల్లీ. తర్వాత రెండోది, ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఈయనకెక్కడిది? ఉద్యమకారుల గురించి ఈయన ఏం మాట్లాడినాడు? 25,000 పెన్షన్ ఇస్తానన్నాడు, భూములు జాగలిస్తా అన్నాడు, వాళ్ళని గౌరవిస్తా అన్నాడు. ఏ ఉద్యమకారునికి గౌరవం ఇచ్చినాడు? ఎవరో ఒక హైండ్ పిక్డ్ చెంచాగాళ్ళని తీసుకువచ్చి వాళ్ళకు 4 కోట్ల రూపాయలు ఇచ్చేసేసి అది ఒక పెద్ద రాజకీయం చేసినాడు. పోనీ అసలు యాక్చువల్లీ కేసీ